అన్నయ్య ముస్తాబైపోయాడు. ఈరోజు కొత్త బట్టల్లో ఎంత ముద్దస్తుంటాడో తను. నాలోని అనువు తన షష్ఠీదేవి పూజకై ఎంతగానో పరితపిస్తోంది. కానీ నేను ఆ పూజలు చేస్తే అన్నయ్యకు అనుమానం వస్తుంది. దుష్ట శక్తుల నుండి తనని రక్షించు స్వామి. తనపై ఎలాంటి అపశకునం వక్ర దృష్టి పడకూడదు స్వామి. తనెంతో ఆనందంగా ఉండాలి. కంస మహారాజు గారు వచ్చారనుకున్నాము, కానీ వచ్చింది ఆయన నీడ దుర్జనుడు. నీడ కాదు, కంస మహారాజుకు అత్యంత ప్రియమైన విశ్వసనీయ సేవకుణ్ణి మేము. నిజమే గాని ఉత్సవం మిఠాయిలు ఎక్కడా? మీకు పుత్రుడు జన్మించాడు. గొంతు తగ్గించి మాట్లాడు మిత్రమా. గట్టిగా మాట్లాడితే నా పుత్రుడికి ప్రమాదం ముంచుకు వస్తుంది. అలా ఎందుకంటున్నావు మిత్రమా? నీకు ఈ విషయం తెలీదా? ఎందుకంటే కంస మహారాజు ఆదేశం మేరకు 10 రోజుల్లోపు పిల్లలందరినీ నిర్దాక్షిణ్యంగా కడతీర్చాల్సి ఉంటుంది. షష్ఠి మాతా కీ జై, 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 షష్ఠి మాతా కీ జై. సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూప దీపితం సహస్రనామ సరళితం సమస్త సద్గుణోన్నతం సమస్త విశ్వసన్నుతం సమస్త దేవతాతులం సమస్త సత్ఫలామృతం సమస్త శక్తి మండితం సమస్త భక్త వందితం సమస్త ముక్తి సువిహితం నమామి కృష్ణ దైవతం నమామి కృష్ణ దైవతం నమామి కృష్ణ దైవతం నమామి కృష్ణ దైవతం. కంసుడికి కరుణంటే తెలీదు. అందుకే మేము మా భార్యా బిడ్డల్ని మన దేశా నుండి బయటికి పంపించేశాం. అక్కడ మా బంధువులున్నారు, వారి దగ్గరైతే ఎలాంటి అపాయం ఉండదు. అయినా నువ్వు కంసుడికి నమ్మకస్తుడివైన సేవకుడివి కదా. మహారాజు తన సొంత సోదరి బిడ్డల్ని చంపడానికి ఏమాత్రం సంకోచించలేదు. ఇక నా సేవలు, స్వామి భక్తి మా పుత్రుడి ప్రాణాలను ఎలా రక్షించగలవు మిత్రమా? మీ మాట నిజమైంది స్వామి. అన్నయ్య ఈ మాత్రం మారలేదు. తను ఎప్పటికీ మన పుత్రుడి కోసం వెతుకుతున్నాడు. దొరికితే చంపేస్తాడు. ఏ మాత్రం ప్రమాదం లేదు మన పుత్రుడికి. ఆ వస్త్రం, నేను ఆ వస్త్రాన్ని కొడుతున్నప్పుడు ఆ ద్వారపాలకులు దాన్ని చూసి ఉంటారు. వారు ఈ విషయాన్ని అన్నయ్యకు చెప్పుంటారు. అందుకే అన్నయ్యకి మన పుత్రుడి విషయంలో సందేహం వచ్చుంటుంది. అన్నయ్య ఏ మాత్రం వదిలిపెట్టాడు. హరిహర, శ్రీహరి నారాయణుడిపై నమ్మకం ఉంచు దేవకి. మన పుత్రుడు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. తనని షష్ఠీదేవి స్వయంగా రక్షించగలదు. వటువై వచ్చావా మిత్రమా? మా పూర్ణమ్మ గారి మనవడివి కాక ముందు నుండి నువ్వంటే నాకు చాలా ఇష్టం.
ఇక నా జీవితంలో నువ్వు నిర్వహించే భూమిక గొప్పది. అందుకే నీ పట్ల నాకు ఎంతో గౌరవభావం ఉంది. రా మిత్రమా, మీ మిత్రుడు నీకు స్వాగతం పలుకుతున్నాడు. ఓ షష్ఠిమాత, మా గోకులం భవిష్యత్తు మా యువరాజుకు ఎల్లవేళలా ఆయురారోగ్యాలను ప్రసాదించండి. అన్ని కష్టాల నుండి, బాధలు, వ్యాధుల నుండి తనని రక్షించండి మాత. మహారాజా, నేనుండగా మీరెందుకు? మన సాఫల్యం వైఫల్యాలను నిర్ధారించేది కేవలం మన కర్మ మాత్రమే దుర్జన. మా శత్రువు విఫలం కావాలి. అందుకు ఈ కార్యాన్ని స్వయంగా నేనే నెరవేర్చాలి. పూతనా, పూజలు పూర్తయ్యాయి. ఇక షష్ఠీమాత ఎంతమంది దిష్టి నుంచైనా మా కన్నయ్యని కాపాడుతుంది. అమ్మా, నేను చెడుని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాను. మీరేం భయపడకండి. అదిగో చూడండి, అతిథుల్ని చూడ్డానికి ఎంతగా ఆతృత పడుతున్నాడో మా కన్నయ్య. దశ దిశల్లోనూ ఎవరి పేరైతే మారుమ్రోగుతుందో ఆ మహామధురాధిపతి సామాన్యమైన మా నివాసానికి విచ్చేశారు. బహుశా ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. కారణమొక కార్యం. దాన్ని నువ్వు నా కోసం చేయాల్సి ఉంటుంది. యశోదమ్మ పుత్రుడు నందకుమారుడికి, 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 యశోదమ్మ పుత్రుడు నందకుమారుడికి. ఆహా, మీ అందరినీ ఇక్కడ చూసి నా ఆనందం రెండింతలైంది.
ఆశ్చర్యపడితే ఎలా మధుమంగళ? నువ్వు ప్రత్యేకం. నీ అంత ధర్మపరాయణుడు ఇంకెవ్వరూ లేరు. అందుకే నీకు దేవతల దర్శన భాగ్యం లభించింది. అయినా మీ బామ్మగారెక్కడ మధు? వారిని చూడాలని నాకెంతగానో అనిపిస్తుంది. పూర్ణమ్మ పిన్ని, మీరు చేసిన సహాయం మరువలేను, నిజంగా. ఆవిడెంతో పుణ్యాత్మురాలు. పూర్ణ పిన్ని గారు తనే భవిష్యత్తు చెప్పారు. అక్కయ్యకి కన్నయ్య పుడతారని. కానీ అప్పుడు పెళ్లికి ఇన్నాళ్ల తర్వాత బిడ్డ పుట్టడం కష్టం అనిపించింది. కానీ ఇవాళ చూడండి. అవును పూర్ణమ్మ పిన్ని, అంతా మీరు చెప్పిందే జరిగింది. చూడండి మా కన్నయ్యని. నువ్వు నా ఆదేశాన్ని పాటించాలి. నేను నీకు మహారాజును. ఒకవేళ నువ్వు వినలేదనుకో, ఆ ఫలితం ఎలా ఉంటుందో నీకు తెలుసుగా. నేను నీ ప్రాణాలు కూడా తీసుకోవచ్చును. అప్పుడే పుట్టిన పిల్లల్ని అంతం చేయడం నీకిష్టం కదూ పూతనా? నవజాత శిశువా, ఈ పిన్ని ముసలిదైపోయింది యశోద. నా బాధ ఏమిటో తెలుసా? నీ కన్నయ్య వేడుకలన్నీ చూస్తానో లేదో అని. గోకులంలో అందరూ ఒకే మాట అనుకుంటున్నారు, యశోదమ్మ కన్నయ్య చాలా ముద్దొస్తున్నాడని. అది నిజమేగా. ఇంతకీ నువ్వెలా ఉన్నావు పూర్ణ? ఎవరో ఏదో అన్నట్లున్నారు. లేదు లేదు, నేనే భ్రమపడ్డాను. ఆశ్చర్యంగా ఉందా? మనది జన్మ జన్మల బంధం పూర్ణ. కన్నయ్య ముఖం మెరిసిపోతోంది అంటే నాతో మాట్లాడింది తనేనా? తను నాతో మాట్లాడుతున్నాడు. ఇది దేవరహస్యం పూర్ణ. అందరికీ చెప్పకూడదు. మన మాటలు మన మధ్యనే ఉండాలి. ఇప్పుడైనా అర్థమైందా? సరిగ్గా చూడు పూర్ణ. గుర్తుపట్టావా నన్ను? నానమ్మ అటు చూడు, వాళ్ళంతా దేవతలే కదా. దేవతలంతా వేంచేశారు. అందరూ నీ షష్ఠి పూజకు వచ్చారు అంటే దీని అర్థం నువ్వు నిజంగా. పూర్ణ, మన రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి. తను నిజంగా. ఏంటి నిజంగా? తను ఏంటి పిన్ని గారు, ఏమిటో చెప్పండి. భయపడాల్సిందేమీ లేదు కదా? భయం ఎందుకమ్మా? సాక్షాత్తు నారా. చెప్పొద్దు పూర్ణ. నేను విష్ణు అవతారమని అమ్మకి చెప్పకూడదు, సరేనా?
గారు మీరేదో చెప్పాలనుకుంటున్నారు. తను మీతో మాట్లాడుతున్నాడా? దేవతలందరూ తరలి వచ్చారంటున్నారు. మీరేదో దాస్తున్నట్టుంది. నీకు నా మీదున్న భక్తి సాక్షిగా చెబుతున్నాను. మా యశోదమ్మ దృష్టిలో నన్ను నందకుమారుడిగానే ఉండనివ్వు. నీకు నా మీదున్న భక్తి సాక్షిగా చెబుతున్నాను. మా యశోదమ్మ దృష్టిలో నన్ను నందకుమారుడిగానే ఉండనివ్వు. మాట్లాడరేంటి పిన్ని, చెప్పండి. ఏదో విషయాన్ని మీరు నాకు చెప్పకుండా దాస్తున్నారు. చెప్పండి పిన్ని గారు, ఏమైంది? లేదు, భయపడాల్సిందేమీ లేదు యశోదా. తనని చూడగానే ఏదో దివ్య తేజం ఉన్నట్లనిపించింది. నాతో ఏదో చెప్పాలనుకున్నట్లనిపించింది. కళ్ళు కూడా అదుపు తప్పుతున్నా యశోదా. కనపడేదొకటి, నా చెవులకు వినపడేదొకటి. భలే సర్ది చెప్పావులే. నిజం చెప్పాలంటే నాకు అలాగే అనిపిస్తుంది పిన్ని. ఎందుకంటే మీ కన్నయ్య మీద ఆ శ్రీహరి కరుణా కటాక్షాలున్నాయి. అందుకే నా మనసుకి దేవతలంతా ఇక్కడికొచ్చినట్లు అనిపించింది. నేను స్వామి భక్తిలో లీనమైపోయాను. అందుకే అర్థం కాలేదు ఏది కలో ఏది నిజమో. మీరు పుణ్యాత్ములత్తయ్యా, కానీ మా కన్నయ్యని చూడడం మాత్రం కల కాదులేండి. మీరన్నది కూడా నిజమే. నారాయణుడికి మాపై గల కరుణకి ప్రతిరూపమే మా కన్నయ్య. నాకిప్పుడంతా అర్థమైంది. ఈ బాలుడి రూపంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అవతరించాడు అంటే ఏదో మహత్కార్యమే ఉండి ఉంటుంది. అంటే మీ ఉద్దేశం నాకు అర్థమైంది మహారాజా. మీ కోరిక ఏమిటంటే మీ జీవితానికి పట్టిన గ్రహణాన్ని నేను రాహులా మారి మింగేయాలన్నమాట. కానీ ఆ విష్ణువు శిశువు రూపంలో ఎక్కడో దాక్కున్నాడు. అందుకే గత 10 రోజులుగా ఎంతమంది బాలలు జన్మించారో వారందరినీ వధించాల్సి ఉంటుంది. ఇదంతా నేను మీకోసం ఎందుకు చేయాలి? నా కోసం కాదు, నీకోసమే చేయాలి. ఎంత ఎక్కువ మంది పిల్లల్ని పట్టుకుంటావో అంతమంది పిల్లల్ని చంపగలవు. చూసావా మధుమంగళ, దేవతలందరూ వచ్చారిక్కడికి. ఆ ఒక్కరు తప్ప ఎవరికి తెలుసు తనెక్కడున్నాడో? ఓహో, ఇక్కడున్నారా? ఏమైంది? తమరెందుకు ఆగిపోయారు అక్కడ శనిదేవా? దయచేయండి శనిదేవా. లేదు లేదు, నేను అలా వెళ్ళకూడదు. కానీ లోపలికి వెళ్ళి శ్రీహరిని కళ్ళారా దర్శించుకునేంత వరకు నా మనసుకు శాంతి ఉండదు. కానీ నేను ఆయన్ని చూశానంటే నా వక్ర దృష్టి ఆయనపై పడుతుంది. ఊహించుకో,
అప్పుడే పుట్టిన చిన్న చిన్న శిశువులంటే వెచ్చని లేత రక్తం. నీకు ఎంతో రుచికరమైన ఆహారం. నన్ను అంతం చేస్తావా? అందుకే పంపిస్తున్నాను నీ మృత్యుదేవతని. దయచేయండి శనిదేవా, ఇంకా ఎంతసేపు ఎదురు చూడమంటారు? ప్రభువుపై వక్రదృష్టి పెట్టి వారికి ప్రమాదాలను కొనిపెట్టకూడదు. వారింకా పసిగుడ్డు. ఏదైనా ఆపద కలిగితే లేదు లేదు, నేను వారి దర్శనం చేసుకోవడం మంచిది కాదు.